యేసు ప్రభు ఈ లోకానికి వచ్చారు మన కోసం. మనం ఎవరినైతే పూజిస్తున్నామో, ఎవరినైతే ఆరాధిస్తున్నామో, అనేక రకరకాలుగా చేస్తున్నామో, ఎవరు మన కోసం ప్రాణం పెట్టలేదు, యేసు ప్రభు తప్ప. అది మా నాన్నగారిని బ్రతికించింది యేసు ప్రభు. మా కులదేవత కనకదుర్గ. 6 చేతులు ఉంటాయి తెలుసుగా. ఈ 6 చేతుల్లో మా నాన్నగారిని బ్రతికించలేదా? కొబ్బరికాయలు కొట్టాము, నోములు వచ్చాము, పంతుల దగ్గరికి వెళ్ళాము, అనేక రకరకాల అన్నీ చేయాలి, అన్నీ చేసాం. దెర్ ఈస్ నో వన్ విల్ కమ్ అండ్ సేవ్ మై ఫాదర్ ఇన్ దోస్ టైమ్, అండ్ ఐ వాజ్ లైక్ 3 or 4 years ఓల్డ్. సో ఆ టైంలో మా నాన్నగారు యేసు ప్రభునే మాలోల దేవుడు, మార్గోల దేవుడు, వ్యభిచారుల దేవుడు, బ్రిటిష్ వాళ్ళ దేవుడు, తెల్లోల దేవుడు అని చెప్పి యేసు ప్రభుని ఎంతగానో తిట్టారు. ఎవరు కూడా సహాయం చేయలే, ఎవరు మా కోసం ప్రాణం పెట్టలే. మా అమ్మగారు చర్చికి వెళ్తూ ఉంటుంటే వెళ్ళొద్దని చెప్పి కొట్టేవారు. ఇంకా డాక్టర్ల దగ్గర చూపించాము, ఇంకా బ్రతికించలేదు, ఎవరు ట్రీట్మెంట్ చేయలేదు. ఆ డాక్టర్ అన్న చేతులు ఎత్తేసి మీ నాన్నగారు ఇంటికి తీసుకెళ్ళిపోండి, ఆయనకి చచ్చిపోతారని అని చెప్పారు. ఇంటికి తీసుకొచ్చేసి బయట మంచం మీద అలాగా పెట్టాము. ఇంకా బంధువులు వస్తారు, చూస్తారు, ఇంక చనిపోతారేమో అనుకున్నారు. మనసులో ఒక మాట అనుకున్నారు మా నాన్నగారు, యేసు ప్రభు నువ్వు ఉన్నావు అంటే కదా, నన్ను బ్రతికిస్తే నీ సేవ చేస్తా. నువ్వు ఎంబీఏ చదివావు, ఉద్యోగాల కోసం ఎలాగైతే ఎదురు చూస్తున్నావు, ఎలాగైతే ఎదురు చూస్తున్నావో అప్పట్లో కూడా మా నాన్నగారు ఇంకా యేసు ప్రభు యొక్క బ్రతికిస్తాడేమో ఎదురు చూపు చూస్తున్నారు. మరి అందరి దేవుడి దగ్గరికి వెళ్ళాము, మొక్కేమో, ఎవరు బ్రతికించలేదు. మన నిజమైన దేవుడు ఉన్నాడుగా, ఆయన బ్రతికిస్తాడుగా అని చెప్పి అలాగా మాట్లాడుతూ ఉంటుండగానే మా నాన్నగారు మనసులో అనుకున్నారంట, దేవా నువ్వు ఉంటే కనుక నన్ను బ్రతికించి నీ సేవ చేస్తా. అప్పటి వరకు చలనం లేని ఆయన మనసులో ఆ మాట అనుకోగానే నా ప్రభు బ్రతికించాడు, ఆయన బ్రతికారు. మొన్న ఇంచుమించు 2023 వరకు ప్రభు పరిచయలో దగ్గరగా 20-25 సంవత్సరాలు ప్రభు పరిచయలో ఉన్నారు. 2023 జనవరి నెల 28వ తారీఖున హార్ట్ స్ట్రోక్తో చనిపోయారు. నేను ఎందుకు మాటలు చెప్తున్నానంటే, మా నాన్నగారిని బ్రతికించినటువంటి దేవుడు నజరేయుడైన యేసుక్రీస్తు మేము తెలుసుకున్నాం. మేము కూడా ప్రభు పరిచయంలో ఉన్నాం. అనేక మంది దగ్గరికి వెళ్ళి బ్రతికిస్తున్నాం. క్యాన్సర్ పేషెంట్లు బతుకుతూ ఉన్నారు. రకరకాల రోగాలతో అనేకమైనటువంటి దాని ఏమంటారు, చాలా వరకు వాళ్ళు ఎంతగానో ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి వారందరి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయడం ప్రభు బ్రతికిస్తూ ఉన్నారు. ఇప్పుడు చాలా వరకు చేతబడులు అంటారు, అఫ్కోర్స్ నోదే, ఇంకా చిల్లంగి అంటారు. సో ఈ రకరకాలైనటువంటి వాటి చేత ఎంతమంది అయితే పీడింపబడుతున్నారో దురాత్మ శక్తుల చేత వారి దగ్గరికి వెళ్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, ప్రభు బ్రతికిస్తాడు. నా గొప్పతనం కదా, నా దేవుడు. అంటే నువ్వు ఆల్రెడీ ఎంబీఏ చేసే కాబట్టి అఫ్కోర్స్ యూ హ్యావ్ ద నాలెడ్జ్ టు నో హూ ఈస్ క్రైస్ట్ అండ్ హూ ఈస్ ద ట్రూ గాడ్. మన నిజమైన దేవుణ్ణి ఎవరు అనేది తెలుసుకోవడానికే ప్రభు మనకి జ్ఞానం ఇచ్చాడు, వివేచన ఇచ్చాడు, ఏది మంచి ఏది చెడు. అవునా కదా? ఇప్పుడు ఆల్రెడీ నువ్వు చక్కగా ఇంత టీ చేసి పెట్టావమ్మా, తాగుతున్నావు, ఇందులో పంచదార లేదనేది నాకు ఎట్లా తెలుస్తుంది? వెన్ ఐ వాస్ టేస్ట్ చేసినప్పుడే నాకు తెలుస్తుంది. టేస్ట్ చేయకుండా అమ్మ దీంట్లో మరి పాలేమమ్మా, అమ్మ అంతా వాటరే ఉందమ్మా, ఇందులో పంచదార లేదమ్మంటే చెప్తే నువ్వు నమ్మవుగా. నన్ను టేస్ట్ ఏమని చెప్పావు, నేను టేస్ట్ చేశాను. సేమ్ అలాగే యేసు ప్రభు గురించి టేస్ట్ చేయి, ఆయన ఎలాంటి వాడో తెలుస్తుంది. నీ జీవితంలో అన్నం ఇందాక ఒక మాట అన్నా, అంతా దేవుడిగా, దేవుడు ఎప్పుడు ఇస్తాడు జాబ్, ఖచ్చితంగా ఇస్తాడు. వెన్ వీఆర్ డిపెండ్ అపాన్ గాడ్, ద గాడ్ విల్ హియర్ us అవర్ వర్డ్స్. మన దేవుడి మీద ఆధారపడినప్పుడు దేవుడు మనకి అన్ని విషయాలు చేస్తాడు. దేవుడి మీద ఆధారపడి బ్రతుకుతున్న వారందరినీ ఎప్పుడు సిగ్గుపడనియని దేవుడు, మేము నమ్మిన దేవుడు. ఆ దేవుడి గురించి నీకు పరిచయం చేస్తాను, నీకు తెలియదు అంటున్నావు కాబట్టి తెలుసుకో. అప్పుడే నేను చెప్పాను కాబట్టి బాప్టిజం తీసేసుకో చర్చికి నేను చెప్పను. నువ్వు తెలుసుకొని యేసుప్రభు గురించి గ్రహించి ఆయన ఎలాంటి వాడో ఆలోచించి అప్పుడు యేసుప్రభు దగ్గరికి రా. నాకు తెలిసి మన దేశంలో, మన ప్రపంచం అంతట్లో 33.5 కోట్ల దేవతలు, దేవుళ్ళు అనబడిన వారు ఉన్నారు. దే ఆర్ నాట్ గాడ్స్. వాళ్ళు ఎవరు దేవుళ్ళు కాదు, దేవతలు కాదు, అనబడిన వారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐ టేక్ ఏ స్టోన్. ఆ స్టోన్ తీసుకుని నేను ఏం చేశానంటే, నాకు ఇష్టం వచ్చినటువంటి ఒక బొమ్మ, నా మనసులో ఉండేటువంటి బొమ్మ నేను తయారు చేసుకున్నాను. నేను ఏమనుకున్నానంటే, సో ద స్టోన్ ఈజ్ లైక్ ఏ గాడ్ అండ్ ఐ కీప్ సమ్వేర్ and I told all the people to come and worship that stone, and they have said that, oh, he is the God only.
వాట్ ఐ సెడ్ అండ్ దే బిలీవ్ దట్ దే కేమ్ బ్యాక్ అండ్ దే ఆర్ వర్షిపింగ్ ద స్టోన్. ఈస్ దట్ రియల్లీ గాడ్? నేను చేతులతో నిర్మించినటువంటి వాడు దేవుడు అయితే మరి నన్ను నిర్మించిన వాడు ఎవడు? అమ్మ గర్భంలో 9 నెలలు ఉన్నాం మనం. ఈ 9 నెలలు లోపల ఉన్నప్పుడు ఆ ఉమ్ము నీటిలో మనం ఉంటున్నప్పుడు మనకు ఊపిరి ఎలా అందింది? మనం ఎలా బ్రతికాం? బయటకు వచ్చిన తర్వాత మనకి ఈ లోక ప్రపంచం ఎలా మన పరిచయం అయింది? ప్రతీది కూడా దేవుడు మనకు అన్ని విషయాలు తెలియజేస్తాడు. బట్ వీఆర్ నాట్ నోయింగ్ ద గాడ్. మన దేవుడు గుర్తెరగలేకపోతున్నాం. దేవుడు అన్నీ మనకి ఇచ్చాడు. అన్నీ మనకి ఇచ్చిన తర్వాత ఆ దేవుడు మనం గుర్తించలేక ఇంకా చాలామంది చీకట్లోనే బ్రతుకుతున్నారు. వెన్ వీ హ్యావ్ ద లైట్ అండ్ వీ నో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వేర్ వీ హ్యావ్ కీప్ ఆల్ ద థింగ్స్. మన వస్తువులను ఎక్కడ పెట్టామో అన్నీ మనకు తెలుస్తాయి. అది చీకటి అయిపోయిన తర్వాత కొన్ని సందర్భాలు భయపడతాం, కొన్ని సందర్భాలు అడుగు బయట పెట్టలేం. ఎక్కడికి వెళ్ళాలన్నా కొంచెం భయం. వెలుగుంటే ఆ వెలుగు యేసుక్రీస్తు. అది తెలుసుకోవడానికే, అది చెప్పడానికే దేవుడు నాకు ఈ సమయం నీకు ఇచ్చాడు, మీతో పంచుకోవడానికి, షేర్ చేయడానికి. ఒకవేళ అమ్మగారు ఉన్నా అమ్మగారికి ఈ మాట చెప్తా, తాతయ్య ఉన్నా తాతయ్య, ఎవరున్నా ఒక ఎందుకో అసలు వెళదామండి అన్నారు పాస్టర్ గారు. ఇంకెలాగా తీసుకురావడం. ఒకవేళ దేవుడు మీరు తెలుసుకున్న తర్వాత దేవుని చేత దగ్గర ప్రార్థన పెట్టడం, మిమ్మల్ని బట్టి అనేక మంది మార్చబడ్డం, ప్రభు కార్యం చేస్తారు. వీలైతే ఒకసారి మన ఇంటికి తిరిగేది భీమవరం. ఇంకైనా ఖచ్చితంగా ప్రార్థన చేద్దాం. దేవునికి చక్కటి జాబ్ ఇస్తాడు. దేవుడి మీద నమ్మకం ఉంచు, ప్రభు అనుకున్న కార్యాలన్నీ జరిగిస్తాడు. ఓకేనా? నమ్ము. యేసు ప్రభు ఎవరు అని అడిగితే మనసును అనుకుంటే ప్రభు నీతో మాట్లాడతాడు, నిన్ను దర్శిస్తాడు, నీతో పర్టికులర్గా మాట్లాడతాడు. ఆయన మాట్లాడే దేవుడు, నేను నమ్మిన దేవుడు, మన ప్రతి అవస్థను ఎరిగిన దేవుడు. నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు ఆయన మనం చేసిన పాపాల కొరకు సిలువలో చనిపోయాడు. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఉన్నావు, నువ్వు ఏదైనా చిన్న తప్పిదం చేసావు, నిన్నెవరో వచ్చి పోలీసులు వచ్చి తీసుకెళ్తున్నప్పుడు నీకు బదులుగా మీ అన్నయ్య గారు కానీ, అక్కగారు కానీ, అమ్మ కానీ, తాతయ్య కానీ, అయ్యో మా మనవరాలు గారు తీసుకెళ్ళొద్దని తాతయ్య కానీ, మా చెల్లినని, లేదంటే మా పాపనని తీసుకెళ్ళొద్దని చెప్పి మీ అమ్మగారు కానీ, మీ అక్కగారు కానీ, అన్నయ్య కానీ ఎవరైనా నీకు బదులుగా జైలుకి వెళ్తారా? అసలు వెళ్తారా? జస్ట్ రాగానే ఈ పిల్లని చేసింది, ఈ పిల్లని తీసుకెళ్ళండి. పోలీసులు రాగానే మనం భయపడతాం. మనం ఏం తప్పు చేసామో చేయలేదు అనేటువంటి విషయాన్ని తెలుసుకోకుండానే భయపడతాం పోలీసులు చూడండి ఆటోమేటిక్గా. మరి ఇన్ని తప్పులు చేసినటువంటి మనము, మన ప్రభు మన కొరకు మనకు బదులుగా చనిపోయాడు యేసయ్య. మనం దేవుడిని ఎందుకు భావించలేకపోతున్నాం? ఎందుకు గుర్తించలేకపోతున్నాం? సో వీ షుడ్ రికగ్నైజ్ హీ ఈజ్ ద ట్రూ గాడ్. హీ ఈజ్ ద ఓన్లీ గాడ్. In the Bible, the book of John, chapter number 14, verse 6 says like this. The Christ was said like this. I am the way, the truth and the life. నేనే మార్గం. నేనే మార్గం అన్నాడంటే నేను తప్ప వేరే మార్గం లేదు. నేనే సత్యం. నేనే సత్యం అన్నాడంటే ఆయన మించినటువంటి సత్యం వేరేది లేదు, ఎక్కడ లేదు. నేనే జీవం. జీవం అంటే ఏంటి? బ్రతికించే. మరి బ్రతికించే దేవుడు మనకు కావాలి. ఆ దేవుడు యేసు. సో బ్రతికించేటువంటి యేసు ప్రభు నమ్ముకో. యేసు ప్రభు గురించి ఇంకా తెలుసుకో. దేవుని చిత్తం అయితే కనుక ప్రభు నీ మనసు మారిస్తే బాప్టిజం తీసుకుంటానంటే నేనే ఇస్తావు ఒక అన్నయ్య. ఓకే? సో కాన్సన్ట్రేషన్ ఆన్ యువర్ స్టడీస్ అండ్ యువర్ జాబ్ అండ్ ఎవ్రీథింగ్. ద గాడ్ విల్ డూ ఏ గ్రేట్ మిరకిల్ ఇన్ యువర్ లైఫ్. ఖచ్చితంగా నా ప్రభు నీ జీవితంలో కార్యం చేస్తాను. నమ్ము యేసు ప్రభు. నాకు తెలిసి ఈ రీతిగా నీతో మాట్లాడడం ఎవరు లేకపోవచ్చేమో, మాట్లాడలేదేమో, చెప్పలేదేమో. ప్రభు నాకు అవకాశం ఇచ్చాడు నీతో పంచుకున్నాను. ఎప్పటి నుంచో నాకు తెలిసి ఒక 2 years నుంచి వస్తున్నాం మనం. 2 years నుంచి వస్తున్నాం. అత్తగారింటికి మనం అటు ఇటు తిరుగుతూ ఉన్నాం. ఎప్పుడు మన ఇంటికి రాలా. ఏమో దేవుడు ఈ సమయానికి ఇక్కడ నడిపించాడు. దేవుని చిత్తం అయితే మళ్ళీ కలుసుకుందాం. అప్పటికి నా ప్రభు నీకు చక్కటి జాబ్ ఇవ్వాలి, నువ్వు మంచిగా సెటిల్ అవ్వాలి, యేసు ప్రభుని తెలుసుకోవాలి. ఓకేనా? దేవుడి మాటలు మన వెంటనే దీవించింది కాదు. ఆమె. ఇలాంటి ప్రార్థన చేయండి.